నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ఒంటరితనం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎలా పెరుగుతాయి? ఎలాంటి ఏజ్ వారికి ఒంటరితనం అనేది శాపంగా మారుతుంది? శారీరక ఆరోగ్యంపై కూడా ఒంటరితనం ప్రభావం పడుతుందా? ఈ మధ్య కాలంలో యువతలో ఒంటరితనం ఎందుకు పెరుగుతుంది? సోషల్ మీడియా ఒంటరితనాన్ని తగ్గిస్తుందా లేక పెంచుతుందా? ఎవరైనా తీవ్రమైన ఒంటరితనంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నారని ఎలా గుర్తించవచ్చు? ఒంటరితనం వల్ల ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? ఒంటరితనాన్ని ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలి, ఏం చేయకూడదు? ఒంటరితనంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు, స్నేహితులా ఎలా సహాయపడాలి? సైకలాజిస్ట్ సహాయం ఎలాంటప్పుడు తీసుకోవాలి? ఒంటరితనాన్ని ఆరోగ్యకరమైన ఏకాంతంగా ఎలా మార్చుకోవచ్చు? పిల్లలు, వృద్ధుల్లో ఒంటరితనం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఒంటరితనంలో బాధపడే వారికి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహాలు, ఒంటరితనాన్ని దూరం చేసే మంచి అలవాట్లు.